హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్బిఎం. హలో బిజీ మచాస్. సో నేనైతే కాస్త పనుండి గట్కేసర్కి అయితే వెళ్ళాను. అక్కడ నాకైతే ఎంజేఆర్ స్క్వేర్ అనే మాల్ అనేది నాకైతే కనిపించింది. రీసెంట్గా పెట్టారనుకుంటా. యాక్చువల్లీ గట్కేసర్ వచ్చేసి నా కాలేజ్ డేస్ మొత్తం ఇక్కడే గడిచాయి అనమాట. 4 years బీటెక్లో నేను ఎప్పుడు మాల్ కానీ ఫుడ్ కోర్ట్ కానీ అసలు చూడలేదు. బట్ ఇక్కడ చూస్తే మాత్రం చాలా చేంజెస్ అయితే వచ్చాయి. సో మేము చదువుకున్నప్పుడు, అంటే నేను 90s కిడ్స్ అనమాట, మేము చదువుకున్నప్పుడు అయితే ఒక మాల్ కానీ ఫుడ్ కోర్ట్ కానీ అసలు ఒక చిన్న షాప్ కూడా ఉండేది కాదు. మొత్తం పొలాలు, అంతా పచ్చని చెట్లు అయితే ఉండేది. బట్ ఇప్పుడైతే చాలా చేంజెస్ అయితే వచ్చేసి అండ్ నాకైతే షాకింగ్ అనిపించింది అండ్ కాస్త జెలస్ ఫీలింగ్ కూడా వచ్చింది. ఎందుకంటే మనం చదువుకునే టైంలో ఇలాంటి మాల్స్ ఉంటే ఇంకా బంక్ కొట్టి ఇక్కడే ఉండేవాళ్ళమేమో. బట్ ఇప్పుడు పిల్లలకైతే చాలా లక్కీ అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మాల్లోకి వచ్చాను కాబట్టి నాకైతే అస్సలు తెలియదు ఇక్కడ ఒక మాల్ ఉన్నట్టు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే జస్ట్ మీకు అలా ప్రివ్యూ లాగైతే ఇస్తాను లోపల ఏమేమి ఉన్నాయో అని. మీరు వెళ్ళినప్పుడు మీకు కాస్త ఐడియా అయితే ఉంటుంది. సో ఇక్కడ ట్రెండ్స్ అయితే ఉంది. సో లోపల కలెక్షన్, మనకి ట్రెండ్స్ కలెక్షన్ తెలిసిందే కదా, అక్కడ చాలా బాగుంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ మాల్ వచ్చేసి పర్లేదు, కాస్త చిన్నగా అయితే ఉంది. బట్ కాలేజ్ స్టూడెంట్స్కి అయితే బంక్ కొట్టి ఇక్కడ మంచిగా తిరగడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ రిలయన్స్ డిజిటల్ కూడా ఉంది. ఎలక్ట్రానిక్స్ గూడ్స్కి సంబంధించిన అన్ని ఎలక్ట్రానిక్స్ అయితే ఇక్కడ ఆఫర్స్ కూడా చాలా బాగా పెట్టారు. అండ్ మనకి ఫెస్టివల్స్కి ప్రకారం మనకి డిస్కౌంట్స్ కూడా బాగా ఇస్తుంటారు కాబట్టి ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇక్కడ చాలా వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే నాకైతే కనిపించాయి. అండ్ ఇక్కడ చూడండి జాకీ కూడా ఉందన్నమాట. జస్ట్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఏమైనా షాపింగ్ చేయాలి అనుకుంటే పర్లేదు, ఇక్కడ కూడా వచ్చి చేసుకోవచ్చు. సో ఇక్కడ రిలయన్స్ డిజిటల్లో ఆఫర్స్ వచ్చేసి బాగానే నడుస్తున్నాయి. లైక్ ఏంటంటే సమ్మర్ కదా, ఏసీస్ మీద కూలర్స్ మీద అయితే ఆఫర్స్ పెట్టారు. అండ్ మనకి బజాజ్ ఫినాన్స్లో 1 రూపీకి ఎలా దొరుకుతుందో ఇక్కడ కూడా అలానే మనకైతే ఇస్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, కంపారిజన్ అనేది మీరు చేసుకొని కొనుక్కోండి. అండ్ ప్రైసెస్ ప్రకారం చూసుకుంటే పర్లేదు, అంత ఏం ఎక్కువ లేవనే అనిపించాయి. ఒకసారి అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను ఆఫర్స్ అనేవి, కాస్త చెక్ చేసుకొని మీరైతే తీసుకోండి. అంటే దగ్గరలో ఒకవేళ గట్కేసర్లో ఎవరైనా ఉంటే మాత్రం ఈ ఆఫర్స్ అనేవి చెక్ చేసుకోండి. నార్మల్గా కావాలంటే మనం ఆన్లైన్లో కూడా ప్రిఫర్ అయితే చేయొచ్చు. సో మాల్ అయితే ఈవినింగ్ టైం అయితే వచ్చాను కాబట్టి కాస్త రష్ అయితే ఉంది. అండ్ ఇక్కడ గిఫ్ట్ ఫర్ యూ అని చిన్న షాప్ అయితే ఉంది. నేనైతే లోపలికి అయితే వెళ్ళలేదు. సో జనరల్గా ఇఫ్ ఇన్ కేస్ మీరు గిఫ్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడైతే గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా మగ్స్ మీద నార్మల్గా ఇట్లా మీరు ఫొటోస్ ఒకవేళ ప్రింట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నార్మల్గా అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే గ్యాడ్జెట్ స్టూడియో అనమాట. మనకు అన్ని రకాల లైక్ ఫోన్ కేసెస్ కానీ అన్ని గ్యాడ్జెట్స్ అయితే మనకైతే ఇక్కడ దొరుకుతున్నాయి. ఫోన్ కేసెస్ వచ్చేసి డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిఫరెంట్ స్టైల్స్లో ట్రై చేయాలి అనుకుంటే ఇక్కడ చాలా బాగున్నాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ ప్రైసెస్ వచ్చేసి స్టార్టింగ్ 199 నుంచి అయితే ఉన్నాయి. సో మీరు ఒకవేళ డిఫరెంట్ మోడల్స్లో ట్రై చేయాలి అనుకుంటే దానికి తగ్గట్టు రేట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ అలానే ఇక్కడ స్టైల్ యూనికార్న్ ఉంది. సో ఇది నా ఫేవరెట్ అనమాట. నేను ఎక్కువ డ్రెస్సెస్ అనేది బాగా స్టైల్ యూనికార్న్లో అయితే ప్రిఫర్ చేస్తుంటాను. అండ్ యాజ్ వెల్ as జూడియోలో కూడా నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఎథర్నిసిటీ లైక్ స్టైల్ యూనికార్న్కి సంబంధించింది ఈ బ్రాండ్ కూడా. ఇది వచ్చేసి మొత్తం ట్రెడిషనల్ వేర్లో మనకి అన్ని రకాల కుర్తీస్ కానీ అట్లాంటివి దొరుకుతుంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఒకసారి అయితే మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యాక్స్ వెస్ట్రన్లో దొరుకుతాయి, పక్కన వచ్చేసి మొత్తం ట్రెడిషనల్ వేర్లో అయితే దొరుకుతుంటాయి. సో పైకి అయితే వెళ్ళిపోయాను. మ్యాక్స్ అయితే మాల్ చాలా చిన్నగా అయితే ఉంటుంది. అండ్ ఈ ఏరియాలో ఈ మాల్ రావడం అయితే గొప్ప అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గట్కేసర్ ఏరియా వచ్చేసి కాస్త ఊరు టైప్ అయితే ఉంటుంది. బట్ అక్కడైతే ఈ మాల్ అయితే వచ్చింది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇది పైన ఫ్లోరు. సో కింద ఫ్లోరు నార్మల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఒకవేళ మీరు మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. సో నేను జస్ట్ అలా గ్లిమ్స్ అయితే ఇస్తాను. సో ఇక్కడ మనకి జనరల్గా మనకి మాల్స్లో ఏవైతే ఫుడ్ కోర్ట్స్ అవైలబుల్ ఉంటాయో ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ మాల్ నుంచి మా కాలేజ్ అయితే 10 minutes అనమాట. జనరల్గా ఒకవేళ నేను చదువుకున్న టైంలో ఈ మాల్ ఉంటే ఇంకా నేనైతే బంక్ కొట్టి ఇక్కడే కూర్చొనేదాన్నేమో. ఎందుకంటే కాస్త ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మాల్సే బెస్ట్ ఆప్షన్ కదా కాలేజ్ స్టూడెంట్స్కి. అంటే టైంపాస్ అయిపోతుంది, పొద్దు నుంచి సాయంత్రం వరకు అయితే టైంపాస్ అయితే అయిపోతుంది. బట్ నాకైతే అనిపించింది అబ్బా అసలు అంటే నేను చదువుకునే టైంలో అసలు ఏమి ఉండేవి కాదు. బంక్ కొట్టి ఎక్కడికైనా కాలేజ్ నుంచి బయటకు వెళ్ళాలి అన్నా
చాలా ట్రావెల్ అయితే చేసి వెళ్ళే వాళ్ళము. బట్ ఇప్పుడు స్టూడెంట్స్కి అయితే అట్లా కాదు, అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగా, అంటే ఏరియా మొత్తం చాలా డెవలప్ అయిపోయింది అనమాట. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ దీని తర్వాత కాలేజ్కి కూడా వెళ్ళాను, అంటే చాలా ఇయర్స్ తర్వాత కాలేజ్ చూడను, కానీ అక్కడ కూడా చాలా చేంజెస్ వచ్చేసాయి. మా కాలేజ్ ముందు ఒక చెరువు ఉండేదన్నమాట, చాలా చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడైతే అది లేదు, అంతా డెవలప్ అయిపోయింది అని నేను చెప్తున్నాను కదా. అండ్ ఇక్కడ గేమింగ్ జోన్ అయితే పిల్లలకి చాలా బాగా ఉంది. అండ్ చాలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఇది సమ్మర్ కాబట్టి పిల్లలకి ఒకవేళ మీరు ఆడిపియాలి అనుకున్న రీజనబుల్ రేట్స్లో గేమ్స్ అయితే ఇక్కడ చాలా చాలా ఉన్నాయి, నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి మనకి మొత్తం గేమింగ్ జోన్ అనమాట. 1 to 10 years పిల్లలకైతే చాలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలా రీజనబుల్ అయితే ఉన్నాయి. సమ్మర్లో కాబట్టి వాళ్ళు కాస్త రేట్స్ కూడా తగ్గించి బాగానే ఎంకరేజ్ చేస్తున్నారనమాట. జనరల్గా సమ్మర్లో మనం ఎక్కడికి బయటకు వెళ్ళలేం కాబట్టి పిల్లల్ని కాస్త ఈవినింగ్ ఇలా మాల్స్కి తీసుకొచ్చినా మీకు కాస్త టైంపాస్ అయిపోతుంది, వాళ్ళకు కూడా టైంపాస్ అయితే అయిపోతుంది. సో సాధారణంగా గట్కేసర్లో ఉన్న వాళ్ళకి మాల్ అయితే ఉందని తెలుస్తుంది, బట్ ఉప్పల్ ఈసీఎల్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక మాల్ ఉందని అయితే ఎవరికి తెలియదు, కాబట్టి జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగా వీడియో అయితే తీశాను. అండ్ లోపల మనకి ఏవేవి ఉన్నాయో కాస్త అలాగైతే మీకు తీసైతే చూపించాను. సో ఈ వీడియో వచ్చేసి కాస్త ఇన్ఫర్మేటివ్ వీడియో లాగైతే మీకైతే చూపించాను. వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.